గుడ్డిపల్లి మార్కెట్ చైర్మన్ సత్యన్న గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం అంచెలంచెలుగా అభివృద్ధి జరుగుతూ ప్రతి మంగళవారం శుక్రవారం అన్నదాన కార్యక్రమాలు, ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు అన్నగారు ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఆ సేవా కార్యక్రమాలకు గాను అన్నగారికి సేవారత్న అవార్డుతో అన్నగారిని గౌరవించడం జరిగింది. అలానే అన్నగారు యొక్క సేవకు గాను చేసిన సేవలకు గాను అన్నగారికి డాక్టరేట్ కూడా లభించింది. అన్నగారు ఇలా ఎన్నో డాక్టరేట్లు ఎన్నో గౌరవాలు స్వీకరించాల్సిందిగా కోరుకుంటూ ఆ తిరుపతి గంగమ్మ ఆశీస్సులు ఎల్లవేళలా అన్నగారి పైన ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. తర్వాత కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే నేను కొత్త పరిచయం అవసరం లేదు, నేను ఈ ఊర్లో పుట్టి పెరిగినోడే. కానీ మా తమ్మునికి ఈరోజు ఈ అవార్డు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అతని సేవాభావంతో మన గంగం గుడిని ఈ పలంనేరులో అత్యంత వైభవంగా గంటా ఊర్లో వచ్చేసి బీసీ కాలనీలో ఇంత బాగా అలంకరించాడు. ఆయమ్మకే వన్నె తెచ్చాడు. ఎందుకంటే ఆయమ్మ ఆశీస్సులు వాళ్ళ భార్యాభర్తలకు ఎప్పుడు ఉంటుందనేసి ఆ భగవంతుని సాక్షిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వచ్చేసి చేసే సేవా కార్యక్రమం కావచ్చు, అన్నదానం కావచ్చు, ఏదన్నా కావచ్చు, మురుగన్ నా తమ్ముడు, అతనికి సగం రాత్రిలో ఏమి సహాయమైనా కూడా నేను ప్రభుత్వం తరఫున కావచ్చు, నా తరఫున కావచ్చు, సగం రాత్రి అయినా కూడా నేను ఎల్లవెలా వచ్చేసి ఆయన తోడుంటాడనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మురుగన్ వచ్చేసి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ బీసీ కాలనీకే వన్నీ తెచ్చినాడు. ఎందుకంటే అంత బాగా చేశాడు కాబట్టి ఇతనికి ఆ గంగమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలనేసి, అలాగే మన పలంనేరు గంగమ్మ కూడా ఆశీస్సులు కూడా ఉండాలనేసి ఎప్పుడు ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ పెద్దలందరూ ఇచ్చేసినారు. మీడియా ముఖంగా తెలుపుతున్నాను, ఎన్ని అడ్డంకులు కలిగినా ఏమి ఉన్నా తన కార్యక్రమాన్ని నడుపుకుంటూ పోయిన వ్యక్తి మురుగన్. ఎందుకంటే నాకు కూడా అండదండగా ఉన్నాడు పాపం. అట్లాంటప్పుడు నేను నా సోదరునికి ఏమి సహాయం కావాలన్నా కూడా, నా తమ్మునికి ఏమి సహాయం కావాలన్నా కూడా సగం రాత్రిలో అయినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే నేను చూసుకుంటాననేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మా మురుగనికి మరొకసారి ఆ గంగమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు కూడా ఉండబోతుంది అనేసి కోరుకుంటున్నాను. నాకు అర్జెంట్ మీటింగ్ ఉండదు, దానివల్ల నేను సన్మానం చేసి వెళ్ళిపోతాను. ప్లీజ్ కోపడదండి. మా క్లాప్ కొట్టండి మా. हूँ जाओ वे पीछे जरा पीछे खड़ा उनको जरा सामने डाओ हूँ आओ जरा हूँ क्लोज में जरा हूँ आऊँ
గంటావూర్ ప్రజలకు సేవారత్న అవార్డు పొందినటువంటి మన మురుగన్ గారికి జిల్లా పరిషత్ ఉర్దూ పాఠశాల తరఫున మా హెచ్ఎం గారు పంపించారు. అన్నతో ఒకసారి పోయి మాట్లాడి కలిసి రండి అని. నేను ఇదే దారిన రోజు వెళ్తూ పోతూ వస్తూ ఉంటాను. ఇక్కడ కార్యక్రమాలు చూసి చాలా సంతోషం కలుగుతుంటుంది. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాలు ఈ గంగమ్మ గుడిలో జరుగుతుంటుంది. అల్లా కృప, గంగమ్మ తల్లి ఆశీస్సులతో మురుగన్ గారికి ఇంకా అనేక అవార్డులు రావాలని, ఇది కేవలం ప్రచారం కోసం మాత్రమే కాదు, సేవ ఎప్పుడు ప్రతిఫలం ఆశించదు. మురుగన్ గారు అన్ని విధాలుగా తన కమిట్మెంట్తో, తన డెడికేషన్తో అన్ని విధాలుగా ఈ గంటా అభివృద్ధికి ఆయన చేసినటువంటి సేవలు అమూల్యం. ఆ విధంగా మురుగన్ గారికి ఈరోజు పాఠశాల తరఫున, గంటావూరు ప్రజల తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అన్నారు. అందరికీ నమస్కారం. అందరూ భోజనం చేయన్నారా? అంటే గంగమ్మ గుడి దగ్గర ప్రసాదము మేము వచ్చి తింటుని వచ్చింది పేజీ. ఏమి ఈరోజు పొలంనేరులో తిరుపతి గంగమ్మ దేవస్థానం వద్ద ఒక అభినందన కార్యక్రమం ఉన్నది. ఆ అభినందన కార్యక్రమానికి మన డాక్టర్ ఆర్ మురుగన్ గారు అందరూ కాలోని మొత్తం ఇంకా కొంచెము తెలుగు తక్కువైతుంటుంది, మన కర్ణాటక ములబాల్ తాలూకు అందరూ వచ్చి ఈ అభినందన కార్యక్రమంలో పాల్గొన్న చాలా సంతోషము. ఈరోజు మురుగన్న గురించి చెప్తానంటే చూస్తా ఉంటే ఎప్పుడో ఆ దేవుని ఆశీర్వాదం ఉంటుంది, అదే పేదవాళ్ళ ఆశీర్వాదం మీ మీద ఎప్పుడు ఉంటుంది అని ఇప్పుడు చెప్పాక ఇష్టపడ్డాను. ఎట్లా అంటే పేదవాళ్ళకి ఒక పెళ్లి కానీ, హాస్పిటల్ కానీ, చిన్నోళ్ళు చదివే కానీ మనకి ఇంకా అయినంత సాయం చేస్తే వాళ్ళు చిన్నోళ్ళు చదివి తిరిగి పెద్దవాళ్ళు ఇట్లా సాయం కానీ చదివితే పద్దు బాగున్నానని చెప్పి అదే రీతి చేస్తున్నారు. మంచి పని చేస్తున్నారు. హోంశక్తి బస్సులు పంపించేది కానీ, అన్నదానం కానీ మంచి పనులు చేస్తున్నారు. అందరూ సేవ చేయలేదు, అందరూ చేయరు. ఎంత దుడ్లున్నా కూడా సమాజ సేవ చేయరు. అంత ఇష్టపడి పద్దు పల్లమేరు తాలూకులో నేనున్నాను. పేదవాళ్ళకి, దేవస్థానాలకి యావదే కానీ నానింగా ఆయన సాయం చేస్తాను. ఈరోజు పల్లమేరులో కాలనీ కాదు పల్లెలకు కూడా పోయి మంచి ప్రోగ్రాంలు చేస్తున్నారు. మాకి ఇంత ఒక సమాజ సేవ చూస్తే మాకు చాలా ఇష్టం. ఎలా అంటే ఒక పేదవాళ్ళు గుర్తించి వాళ్ళకి ఏం కావాలని, మీకు ఒక హోంశక్తి బస్సులు పోవాలంటే తక్కువేం కాదు. ఏం చెప్పం, మీరందరూ బాగుండాలా, మీ కుటుంబాలు బాగుండాలా, ఆ దేవుని దగ్గర దర్శనం చేసుకుని రావాలని చెప్పి హోంశక్తి బస్సులు పంపిస్తున్నారు. దేవస్థానాలు కానీ యావదే ఒక కార్యక్రమాలు చేస్తారు. అదే రాత్రిగా రైతులపై ఉన్న ప్రాబ్లమైనా మీ హెల్ప్ ఉండాలా. ఎలాంటే రైతులనికనే మనం అందరూ ఉండేది, ఆ రైతులు కూడా మనం జట్లో పెట్టుకోవాలా. అదే రీతి మనకి ఈ పద్ధతి కూడా మంచి సేవ చేస్తున్నారు. మీరు ఇట్లా సేవ చేస్తానికి మంచి అవార్డు వచ్చింది. ఆ అవార్డు మన పల్లెమేరు రవీంద్రారెడ్డి వాళ్ళు కూడా దానికి ఇది వచ్చినారు. మొత్తం అనక ఇదే దీనికి మీరెప్పుడు ఈ సేవ చేస్తా ఉంటే ఆ దేవుని ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలా. మీరు మీ కుటుంబం అందరూ బాగుండి మీకు ఆ దేవుని ఆశీర్వాదంతో, మన జనాల ఆశీర్వాదంతో మంచి పనులు చేసుకొని పోతుంటే ఎవరు ఏమీ లేదో మనకే శక్తి అంటే మన జనాలు, మన జనాలే మన శక్తి. నీ జట్లో ఇంత జనం ఉన్నారంటే ఇంకా దినాల్లో నీ వెనుకల ఇంకా జనం నిలిచి నువ్వు సేవ కోసం నీ వెనుకంటేనే ఉంటారో. ఆ ఒక కార్యక్రమాలు చేయడానికి మీకు ఎప్పుడూ ఆశీర్వాదం దేవుని ఉంటుందని చెప్పేసి మన స్టేజ్ మీద పల్లెమేరు రవీంద్రారెడ్డి వాళ్ళు, నవీన్ వాళ్ళు, రాజన్న వాళ్ళు, ఇంకా అనేక వేదికలు ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కరిస్తా. మమ్మల్ని పిలిచి రెండు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కరిస్తా. జై హింద్.
అలానే సత్యన్న గారికి అన్నగారు ఒక చిరు సన్మానం. ప్రజలకు మరియు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా విలేకరులకు, ఇక్కడున్న ప్రజలకు, భక్తులకు, ముల్బాగల్ నుండి చేసినటువంటి ఒడ్డిపల్లి సత్యన్న గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ గంటావూరు బీసీ కాలనీలో గంగమ్మ గుడిని ఎన్నో కష్టాలు నష్టాలు ఉన్న కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఆ యొక్క గుడిని నిర్మించినటువంటి మురుగాకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతి వారము ఇక్కడ విశేషమైనటువంటి పూజలు చేపిస్తూ అన్నదానాలను నిలపకుండా పౌర్ణమి అమావాస్యలకు ఇక్కడ అన్నదానాలు జరిపిస్తూ చాలా అభివృద్ధి చేయడం జరిగింది. ఇంకొకటి, ఓం శక్తి మాలలకు వేసినటువంటి పేదలని ఆ యొక్క గుడికి పంపించి సుమారు కొన్ని బస్సులను ఏర్పాటు చేసి వాళ్ళకందరికీ దర్శనాలు కల్పించడం జరిగింది. ఈ యొక్క చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను దృష్టిలో పెంచుకొని అతనికి డాక్టరేట్ సేవారత్న ఇవ్వడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడినా, అతను చేసినటువంటి సేవా కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్కటే నేను అందరికీ చెప్పదలుచుకున్నది ఒకటే, మంచి చేసినప్పుడు 70 మంది పూలు చల్లుతారు, 30 మంది రాళ్ళేస్తారు. మనం రాళ్ళేసే వాళ్ళ గురించి పట్టించుకోకూడదు, మనము పూలు వేసే వాళ్ళ గురించి మాత్రమే పట్టించుకోవాలి. నేను ఇది ఏదో పైకి మాట్లాడడం లేదు, నా మనసులో ఉండే మాట చెప్తున్నాను. ఈ విధంగా చేయడం అనేది కూడా చాలా కష్టంతో కూడినటువంటి విషయం. అతనికి ఎన్ని సమస్యలు ఉంటాయనేది మనకు తెలియదు, కానీ అతను చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలి. నేను అందరిలాగా ఇక్కడ నుండి మాట్లాడను, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అతనికి ఈ సేవారత్న ఇవ్వడం చాలా గొప్పదిగా నేను భావిస్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, అతనికి, అతని కుటుంబానికి అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పి, ఇంకా అభివృద్ధి కావాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇంకొకటి, నేను ఎప్పుడు కూడా నా తమ్మునిలాగా భావిస్తాను. ఎందుకంటే ఇక్కడ వచ్చినప్పటి నుండి అదే విధంగా జీవితాంతం మా ప్రయాణం అట్లే ఉంటుంది. ఎంతో మంది అనుకోవచ్చు, ఏరా ఈరోజు ఆయన పోలేదు, ఈయన పోలేదు, అవన్నీ నాకు అవసరం లేదు. నేను వస్తాను, ఆ ఆపద అన్నప్పుడు 100% నేను ముందరున్నా అని చెప్పేసి, అందరిలాగా కాదు, మీకే తెలుసు, మేము ప్రతి ఒక్క విషయం కూరగాయలు అవసరం మాకు. సరే, 2 లారీలు కూరగాయలు ఒక అయినాయి. కొన్ని కారణాల వల్ల లాస్ట్ టైంలో ఒక లోడ్ అయితే మన వెటపల్లి మార్కెట్ నుంచి ఒక అయింది, ఇంకొక లోడ్ మాకు ఒకే ఒక రోజులో మిస్ అయిపోయింది. ఎన్నో కొన్ని కారణాల వల్ల మన చంద్రన్న అక్కడే కూర్చున్నాడు. మన తిరుమలలో వెంకటేశ్వర స్వామి మాదిరిగా నల్లగా కూర్చున్నాడు కుర్జీ పైన. సరే, దగ్గరికి పోయి, అన్నా ఎట్లన్నా ఒక లోటు కూరగాయలు కావాలంటే, ఇప్పుడు ఎట్లా నవ్వుతా ఉన్నాడు అట్లే నవ్వుతూ ఒక సెకండ్ కూడా ఆలోచించాల. ఆయన ఒక సెకండ్ కూడా ఆలోచించాల. తెల్లారి కొందరికి లోటు పెట్టడము, గదుల సేవకి ఆకుల గజేంద్ర గారిని స్టేజ్ పైకి రావాల్సింది. మేము ఎక్కడ
ఇలా ఇక కూరగాయలు కావాలంటే లాస్ట్ టైంలో మాకు వెంటనే కూరగాయలు ఇవ్వడము, అదేవిధంగా మళ్ళీ ఆ రోజే కాణిపాకానికి ఒక బండి, కీలపతకుడికి ఒక బండి, 3 బండికి పూజ చేసి పంపించినాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ మధ్యలో మళ్ళీ మాకు మధ్యలో కూడా అడతానే ఉన్నాడు ఆయన, మీకు ఎప్పుడు కూరగాయలు కావాలో చెప్పు అంటే, అవకాశం లేదన్నా, అవకాశం వచ్చినప్పుడు మీకు చెప్తాం మేము, ఇప్పుడైతే అవకాశం లేదనే మేము చెప్పినాము. సరే, అలాంటి అడిగే మనిషి కూడా తక్కువగా ఉంటారు. ఎన్నో లక్షల మంది ఉన్నారు, ఎంతో మంది లక్షల్లో డబ్బులు పెట్టుకుని ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఆ గుణము మురగన్కే దేవుడిచ్చాడు. అదేవిధంగా ఈ మధ్యలోనే మనకి ఒక యూనివర్సిటీ వాళ్ళు నాకు ఈ ఒక 5 ఏళ్ళ పరిచయం వాళ్ళు ఆసామాస వాళ్ళు కాదు, 3 స్టేట్లో మంచి సేవా కార్యక్రమాలు ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇలాంటి అవార్డులు ఇస్తారు. నాకు ఫోన్ చేశారు వాళ్ళు. సరే అట్లా ఆలోచిస్తే నాకు మురగన్ మీద గుర్తొచ్చింది. అరే, ఇంత పెద్ద గుడి కట్టినాడు, రోజు భోజనాలు పెట్టిస్తా ఉన్నాడు, ఈ మాదిరిగా ఓం శక్తి గుళ్ళకి మారుమూరు ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుచుకొని పోతున్నాడు, ఇతనైతే సరైన వ్యక్తి, ఇతనికే ఇద్దామనేసి ఒక 4 వీడియోలు పంపించమన్నారు వాళ్ళని. ఆ 4 వీడియోలు పంపిస్తే సరే ఒక అవార్డు ఇద్దాంలే, పర్వాలేదులే అన్నాడు. మళ్ళీ ఒక ఆమె చెప్పింది, ఏం చెప్పిందంటే, నాకు 3 పెట్లు, నాకు మగపిల్లలు ఎవరూ లేదు, నాకు ఓం శక్తి గుడి కూడా నాకు తెలియదు, మురగన్న ఇక్కడ ఏదో పుస్తకం పంపిస్తున్నాడు, నేను ఆయనతో కలిస్తే నన్ను పిలుచుకొని పోయినాడు, నన్ను ఒక కొడుకులాగా చూసుకున్నాడు ఆయన, నాకు చాలా సంతోషం అనిపించింది అనేది. ఆ వీడియో చూసి 2వ అవార్డుగా ఆయనకే ఇచ్చేద్దాము, ఇంకా మనకి సాలియా ఇంత మంచి చేసేవాడు ఇంకెవరు లేదన్నారు. ఆయనకి ఇంటర్నేషనల్ అవార్డు, డాక్టరేట్ అవార్డు రావడము నిజంగానే మనకందరికీ గర్వకారము. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేసి ఇంకా ఎన్నో చేయాలా. ఈ రోజు కూడా కాణిపాకానికి 4 టన్నుల కూరగాయలు ఇచ్చాడు మనకి. ఈ రోజు కాణిపాకానికి ఇప్పుడే బండి మీద పూజ చేసి, అసలు ఆయనకి తెలియదు, మా ఇంటికి మేమే బండి పెట్టి ఇక్కడ లోడ్ చేపించి పంపించాము. ఆయనకి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు, వినాయక స్వామి ఆశీస్సులు, ఇక్కడ గంగమ్మ గుడి ఆశీస్సులు, మన అందరి ఆశీస్సులు ఇంకా బాగుండి మనం అందరూ కూడా మురగన్నకి వెనకాలండి ఆయన ప్రోత్సహిస్తే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తారని ఆశిస్తున్నాం. వేదికను అలంకరించిన అత్యున్నత మహారాజులకి, ముఖ్యంగా నా తమ్ముడు, నా ముద్దుల తమ్ముడైన గౌరవనీయులు శ్రీ డాక్టర్ మురుగన్ గారికి ఈ అవార్డు రావడం మీ అందరి సమక్షంలో, నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మురుగన్కి ఒక అన్నగా ఆయనకు ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా మంది డబ్బులున్న వాళ్ళు ఉన్నారు, నా స్నేహితులు 100 కోట్లు 1000 కోట్లు వాళ్ళు ఉన్నారు. కానీ ప్రజలకు సేవ చేయాలన్నా, దైవభక్తి ఉండాలన్నా, పూజా కార్యక్రమం చేయాలన్నా పూర్వజన్మలో సుకృతం ఉండదా, భగవంతుడు అందరి ఆశీర్వాదం, అదేవిధంగా ఆయన మురుగన్ తల్లిదండ్రుల ఆశీర్వాదం, ముఖ్యంగా మీ అందరి ఘంటాపూర్లో ఉండే ప్రజలందరి ఆశీర్వాదంతోనే ఈ రోజు మురుగన్ ఇంత గొప్పగా చేస్తున్నారనేది కూడా నేను సగౌరవంగా తెలుపుకుంటూ, ముఖ్యంగా మరొకసారి చెప్తున్నా, మన మురుగన్ ఇత పూజా కార్యక్రమాలు ఒక గంట ఊరికే పరిమితం కాకుండా పలమనేరు నియోజకవర్గం అయితేనేమి, చిత్తూరు జిల్లా అయితేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇత పూజా కార్యక్రమం గొప్పగా చేయాలనేది కూడా నేను ఆ దేవదేవుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి, ఆదిపరాశక్తికి వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ, ముఖ్యంగా నా తమ్ముడు మురుగన్ వాళ్ళ కుటుంబం అంతా, అదేవిధంగా గంటాపూర్లో ప్రజలందరూ కూడా నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, ఐశ్వర్యాలతో మనశ్శాంతిగా సంతోషంగా బంధువుల్లో, స్నేహితుల్లో, వ్యాపారంలో, రాజకీయాల్లో, పూజా కార్యక్రమంలో, సనాతన ధర్మంలో ఎక్కడైనా సరే మురుగన్ ఒక లెజెండ్గా ఉండాలనేది కూడా మీ అందరి సమక్షంలో నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా ఆ దేవదేవుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి, ఆ గంగమ్మ తల్లికి వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ నా జీవితం ప్రజాసేవకి అంకితం. సదా మీ సేవలో డాక్టర్ ఆకలి గణేశ్. పెద్దోళ్ళకి, మా అన్నోళ్ళకి అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. అట్లే వచ్చిండే మా తల్లికి, మా అక్కలకి, మా చెల్లెలకి నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఎక్కడో తమిళనాడులో పుట్టి పెరిగినాను. తమిళనాడులో పుట్టి పెరిగేసి బతుకు చేతి కోసం పొలంనేరికి వచ్చిన వాడిని. బతుకు చేతి కోసం పొలంనేరికి వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని, పని చేసుకొని
ఈ స్థాయికి వచ్చినవాడిని. నాకు పోయిన సంవత్సరం మార్చిలో నాకు గంగమ్మ గుడి చైర్మన్ అనే పదవి ఆలయ కమిటీలో నాకు ఇచ్చినారు. ఆ ఆలయ కమిటీ గంగ పండగ గంగ జాతరకి చైర్మన్గా ఇచ్చినారు. నేను చేసిన గంగ పండగ చూసేసి మా కమిటీ మెంబర్స్ అందరూ పర్మనెంట్గా నువ్వే చైర్మన్గా గుడికి ఉండాలనేసి నాకు ఈ పెద్ద బాధ్యతని నాకు ఇచ్చినారు. వాళ్ళు నన్ను ఎంత నమ్మకంగా దీన్నే ఈ గంగమ్మ ఆలయాన్ని అప్పచెప్పినారంటే ఆ పేరు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ పేరు నాకు ఇంత పెద్ద పదవి ఇచ్చినారు. ఆ తల్లి ఆశీర్వాదం నాకు ఉండాలనేసి ఇంత పెద్ద పదవి ఇచ్చినారు. వాళ్ళు మరేది కానీ తగ్గకుండా నేను నిలబెట్టాలనేసి నాకు 20 మంది నా వెనకాల నిలబడినారు. మురళనే అందల్లా దీనికి అనేసి వాళ్ళకి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదు. వాళ్ళు నన్ను నిలబెట్టినారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదు కాబట్టి ఆ గంగమ్మ ఆశీస్సులు ఇన్నేళ్ళు అందుకు ఉండాలనేసి ఆ తల్లిని వేడుకొని ఈ సేవా కార్యక్రమం దిగినాను. ఆ తల్లి నేను ఎంతో కష్టపడి ఆ తల్లితో కన్నీళ్ళు పెట్టుకునేవాడిని. ఆ తల్లి నేను ఒకప్పుడు అడిగినవాడిని, నేను ఒక 20 ఏళ్ళ ముందు నేను రాబోయే రోజుల్లో బాగుంటే ఈ గుడి అభివృద్ధి నేనే చేయాలనేసి అనుకున్నాను. కానీ ఆ గంగమ్మ తల్లి నా దగ్గర చేపించుకునే దానికి నేను చాలా రుణపడి ఉంటానని కూడా తెలియజేస్తున్నాను. ఆ తల్లి నా దగ్గర చేసుకునే దానికి నాకు చాలా సంతోషంగా చాలా గర్వంగా కూడా ఉండాలి. నాకు ఈ డాక్టరేట్ వచ్చింది, సేవారత్న వచ్చింది, నాకు సంతోషం లేదు. కానీ ఆ గంగమ్మ తల్లి నన్ను ఇంత పెద్ద బాధ్యతని చేర్పించింది అనేసి చాలా ఆనందపడుతున్నాను. ప్రతి ఒక్క అడుగు ఆ గంగమ్మ సేవల్లోనే ముందడుగు వేసుకుని పోతామనేసి తెలుపు చేస్తున్నాను. నేను 10 రూపాయలు సంపాదించే 5 రూపాయలు మా ఇంటికి పెట్టుకునేసి 5 రూపాయలు దేవా కార్యక్రమమే చేస్తాననేసి ఆ గంగమ్మ ఆశీస్సులో తెలియజేస్తున్నాము. నా ప్రతి ఒక్క అడుగు దేవా కార్యక్రమం దేవుని కార్యక్రమాన్ని ముందుకు వేసుకుని పోతాననేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ గంగమ్మ తల్లి నిజంగా ఆ తల్లి ఈ బీసీ కాలనీ గంటా ఊర్లో ఉండాలి కాబట్టి నన్ను ఈ స్థాయికి తెచ్చిచ్చింది. నేను ఎవరో తెలియదు. నేను ఈ గంటా ఊరికి వచ్చి 24 ఏళ్ళు అయింది. ఈ 24 ఏళ్ళు నేను ఎవరు ఏమి ఎవరికి తెలియదు. కానీ ఈ 6 నెలల ఆ తల్లి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. కానీ ఆ స్థాయి నిజంగా ఉండాలి కాబట్టి ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఆ తల్లి ఆశీర్వాదము ఈరోజు ఈ సభకు వచ్చిండే వాళ్ళు అందరికీ తల్లి ఆశీర్వాదం ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. ఇలా ప్రతి ఒక్క పౌర్ణమి, అమావాస, మంగళవారము, శుక్రవారము పూజా కార్యక్రమం జరుగుతుంది. బయట నుంచి చాలా మంది వచ్చిన్నారు. మీ కోరికలు ఏమి కోరికలు ఉంటానో నేను ఏమి లేకుండా ఉండే దీని నుంచి వచ్చినవాడు ఆ తల్లి ఆశీస్సులు ఈరోజు నేను అందరూ బాగున్నాను కాబట్టి నేను నా వల్ల ఏం కాడికి సేవలు చేసుకొని పోతా ఉన్నాను. ఈ సేవలు నా ప్రాణం ఉండేవరకు నేను మనసు పూర్తిగా విశ్వాసంగా ఏ ఇది లేకుండా ఆ గంగమ్మ ఆశీస్సులు ఆ ఆశీర్వాదంలో నేను ఖచ్చితంగా అందరూ చేసుకొని పోతాననేసి తెలియజేస్తున్నాను. మహేష్ అన్న గారు మాట్లాడతారు ఇప్పుడు. బా దాము రా బా, ఏం బా సిగ్గుపడతానవా? బాగుంది చూసి హే నన్ను చూస్తే మహేష్ బాగా చెప్పాలి బా. నవ్వొద్దురా. ఇక్కడ చేసిన పల్నాడు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు, అలాగే మన స్టేజ్ పైన ఉన్న మన ఆటో గజేంద్ర శ్రీ గౌరవ ఆటో గజేంద్ర గారికి, అలాగే పెద్దలందరికీ
ధన్యవాదాలు. ఈరోజు ఇంత చిన్న వయసులో ఈరోజు మన డాక్టర్ మురుగన్ గారికి సేవారత్న అవార్డు రావడం చాలా గర్వకారంగా ఉన్నది. అలాగే ఈ పలమనేరులో గంటావూరు గ్రామంలో మన మురుగన్ గారు కూడా ఈ డాక్టర్ రావడం చాలా గర్వంగా ఉన్నది. దీనివల్ల కూడా మన గంటావూరు పేరు ఎక్కడికో వెళ్ళిపోయింది డాక్టర్ వల్ల. దీనికి మూల కారణం వల్ల ఇక సోషల్ మీడియా వల్ల చాలా అందరిని చాలా ఇది చేసి ఈ సోషల్ మీడియా కష్టపడుతుంటే చాలా కష్టంగా ఉన్నది. ఎందుకంటే ఇక గంటావూరు చాలా మూలలో ఉండే గ్రామం గ్రామము. అలాంటి గంటావూరులో వచ్చి మన గంగమ్మ గుడి అన్న చేసే డెవలప్మెంట్ని చేసే అన్నదాన కార్యక్రమాలు అలాగే ఓమశక్తి బస్సు పంపించే సేవా కార్యక్రమాన్ని చూసి దాన్ని సోషల్ మీడియా ద్వారా అన్ని మన చుట్టూ ఈ సోషల్ మీడియా చాలా పబ్లిసిటీ అయిన వల్ల ఇంత చిన్న వయసులో ఇంత త్వరగా ఇంత చిన్న అవార్డు రావడం చాలా గర్వంగా ఉన్నది. అలాగే ఈ పొద్దు ఇంట్లో మురుగ ఖర్చు పెట్టాలంటే బాగా అంటుంది, ఏం ఖర్చు పెట్టేసట్ల ఇంట్లో 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే, కానీ ఆమె కూడా శ్వేత ఆమె కూడా అతని భర్తకి తోడుండి గుడి విషయంలో ఆమె కూడా ఎటువంటి అతనికి ఇది చెప్పుకుని అతనికి కూడా కొంచెం ఆమె సపోర్ట్ చేస్తూ, అలాగే మురుగన్ వాళ్ళ అమ్మగారు కూడా మారమ్మ ఆమె కూడా అతనికి ప్రోత్సహించి, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ప్రోత్సహిస్తేనే బయట వచ్చి రూపాయి ఖర్చు పెట్టాలంటే మీకు అంత తెలిసిందే. 6 10 ఫస్ట్ దేవుల డబ్బులు ఉందే ఎంత చూసే రకము. అలాంటిది వాళ్ళు ప్రోత్సహించు, ఇంట్లో వాళ్ళు కూడా ప్రోత్సహించు ఈ ఇంత పెద్ద కార్యక్రమాలు చేసిన మురుగన్న గారికి మా కంపెనీ తరఫున అభినందనలు తెలుపుకుంటూ, ఈ డాక్టర్ రేపు వచ్చిన అందుకు మా కంపెనీ అందరూ అతనికి ఇచ్చిన సేవా రత్న అవార్డు ఇచ్చిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన భక్తాదులకు అందరికీ చెప్పే విన్నపం ఏమంటే, మురుగన్ గారు సేవా డాక్టరేట్ పొందిన దానికి మనకంతా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్ చెప్పగలదా? జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. తిరుపతి గంగమ్మ గారికి ఇదే మాదిరి సేవా కార్యక్రమాలు చేస్తూ మురుగన్ గారు అందరికీ సహకారం అందిస్తారని మరి కోరుతూ అన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. పేదవాళ్ళని టూరిస్ట్ తీసుకోవడమే వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేసి మళ్ళీ నీట్గా అందరినీ ఇల్లు చేర్చడం కానీ అన్ని కార్యక్రమాలను ఇక్కడ పూజ కార్యక్రమం కూడా అంత బాగా జరుగుతున్నది. అన్నదానము అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. మా హృదయపూర్వక నమస్కారములు. ఇంతే. గంటావూరు ఈసీ కాలనీ తిరుపతి గంగమ్మ దేవస్థానము ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా చూసిండము. ఇంత అమ్మకి సేవ చేసే విధానము అన్నకి కలిగినందువలన మాకు సంతోషకరంగా ఉంది. మేము తీసుకొని వెళ్ళి మళ్ళీ సురక్షితంగా ఈ గ్రామానికి మాయా ఊర్లకి చేర్చిన ఘనత ఎవరికన్నా ఉన్నది అంటే అది మురుగన్న అన్నగారికే. కాబట్టి ఈరోజు మన ఇళ్ళలో 10 రూపాయలు ఖర్చు పెట్టాలి అంటే మనకి చేతులు రావు. పక్కలో మనం టీ తాగలేకపోతాం. టీ తాగకపోతే మనం టీ తాగినప్పుడు వాడు మనకి ఈ ఖర్చు పెట్టేస్తే మనకి ఏమైపోతుంది, పక్క తొలగి కలిగ ధర్మంలో మనం ఇప్పుడు ఉన్నాము ఈ కాలంలో ఇప్పుడు. కాబట్టి అన్న ఈ గంగావూరు బీసీ తిరుపతి గంగమ్మ దేవస్థానం తరఫున ఇంతమందికి పౌర్ణమికి అమావాస్య పూజల్లో ప్రతి 2000 మందికి తరఫున భోజనాలు పెడుతున్నాయంటే అది అమ్మ ఇచ్చిన ఆశీర్వాదము. ఇలాంటి సేవలు మరింటి కోరుతూ అన్న రాబోయే కాలంలో ఇంకా చాలా జరపాలని కోరుకుంటున్నాను. గౌరవం రావడం నిజమైన గౌరవం ఇవ్వడమే మనకు. ఈరోజు బెంగళూరులో ఉండే వాళ్ళు ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ వాళ్ళు సేవారత్న డాక్టరేట్ ఇవ్వడము ఈడుండే గంటావూరు ప్రజలంతా గర్వించదగ్గ విషయం. ఎందుకు అంటే
గురువు అంటే ఏదో చిన్న చూపు లాగుంది. ఎప్పుడు మురుగా వచ్చినాడో ఈ రోడ్డు బీసీకల్ రోడ్డుకే ఒక రేంజ్ తెచ్చేసినాడు. ఇప్పుడు చెప్పాలంటే ఫ్యూచర్లో ఈ బీసీకల్ గంగంగుడి రోడ్డు పలమనేరు బజారు వీధి జోలి తయారవుతుంది. మీరు చూడండి, ఈ గుడి 20 ఏళ్ళ తర్వాత ఇంత డెవలప్ కావాలి. ఒకే సంవత్సరంలో డెవలప్ చేసుకుని వచ్చాం. ఈ గుడిలో గంగమ్మకి మారమ్మకి పూజలు చేసే మాదిరిగా అలంకరణ తిరుపతి తిరుచానూరులో అమ్మవారికి చేస్తారు. అలాంటి అలంకరణ మురుగా వచ్చిందనే ఇక్కడ మన పలమనేరులకి మన గంటారోళ్ళకి కల్పించినాడు. రెండోది స్వామి ఉన్నాడు, లలిత్ స్వామి. స్వామికి అక్కడే అంకితమైపోయి ఆయన పంచహారతులు చేస్తాడు. నిజంగా ఎవరో చూసింటేనే ఆ అనుభూతి కలుగుతుంది, చూడకపోతే ఏం చేసేది కాదు. ఎప్పుడైనా స్వామి హారతిస్తాడు రాండా, ఇదే వేరు, అమ్మ దగ్గర నుంచి అనిపిస్తుంది. మూడోది స్వామికి మన గుడి ఎక్కడన్నా పోండి, ఆంధ్ర ఇండియా లెవెల్లో ఒక గుడి కట్టినాడు, ఒక ధర్మకర్త ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఒక పూజారిని పిలిచి పట్టణ చేయినాడంటే అది మురుగా ఒకడే. ఎక్కడైనా పూజారికి గుడి ముందు ఎక్కడికి వచ్చి బర్త్డే చేయనారా? ఎవరు లేదు, ఓన్లీ వన్ మురుగా. నిజంగా ఆ విషయంలో అప్డేట్ చేయాల. మళ్ళా రెండోది, నాలుగోది మరి ఇక్కడ అన్నదానం చేస్తారు. మామూలుగా అన్నదానం చేస్తే ఏం చేస్తారంటే ప్రసాదం ఇస్తారు, కప్పులో పెడతారు, పోతాడు. కానీ మురుగా లేదంటే ఎప్పుడు వచ్చినా మనకు పెళ్లిలో భోజనం మెట్లు పెడతారో పెళ్లి భోజనం పట్టిస్తా ఉన్నాడు మురుగా. మేము ప్రెస్ అయినా కూడా ప్రతిసారి ఇస్తాను, ఓపికని వడ్డిస్తాడు. ఎంత మామూలుగా మనం ఏడైనా అన్నదానం చేయడం గంటేస్తారు, 2 గంటేస్తారు, మళ్ళీ 10 వెనకాల లేదంటారు. కానీ 4వ గంట కూడా కింద పట్టుకుని పదమాని అనిపిస్తాడు. ఇట్లాంటి అన్నదాత ఉండారంటే అన్నదాత ధర్మకర్త గుడి చైర్మన్ మురుగన్ నిశ్చిగా ఏరియా రావడం మనమంతా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే కొందరు అంటాడు ఆయన ఏమో అదేదో చేస్తే ఇదంతా ఏం చేస్తేమంటే జనాలు సేవ చేస్తున్నారు కదండి, కడుపు చూడ అదైతే అన్నం పరిక్రమ స్వరూపం. నిశ్చయంగా అన్నం అనేది ఈ చూసి నేర్చుకోవాలి, ఎట్లా పెడతాడు ఎట్లా పోతాడు అనేది. మళ్ళా నాలుగోది మన విషయం చెప్పండి. ఈ మధ్య ఓం శక్తి కొన్ని టూర్లకు అంతా పోయినారు, ఈరోజు బస్సులో పోయినారు. చాలా మంది పేదలు ఉన్నారు. పేదలు ఉంటే టూర్లు పోలేకున్నారు. పాప మురుగా అయితే ఫస్ట్ 10 బస్సులు వచ్చా, మళ్ళీ 5 బస్సులు వచ్చా, మళ్ళీ 6 పోయా, మళ్ళీ 21 బస్సులు పంపించా. అందరికీ ఒక ఆయన మాట్లాడినది, ఎవరు ఆయన మనకు తెలుసు, మన వీడియోలు చూస్తే సార్ నా ముగ్గురు కూడా తొడుకోపోవాలి గుళ్ళకి, మీరు తొడుకోపోయినారు, ఆయన దండం పెట్టినట్టు. నిజంగా ఈ విషయం నా ముగ్గురు తొడకలా, నా పెట్టి తొడుకోపోలా, ఆ కన్యాకుమారి అంతా మీరు చూస్తున్నాను, ఆ విషయంలో అప్డేట్ చేసినాడు. ఇంకో విషయము, మన ఊర్లో గుడి ముందర వ్యాపారం చేస్తారు. ఎవరండి గుడి ముందర వ్యాపారం చేసేది? షికారోళ్ళు. షికారోళ్ళు ఏం చెప్తారండి, మేము గుడి మీద వ్యాపారం చేస్తాం, దేవుడి వల్లే బతుకుతాం, కానీ మమ్మల్ని గుర్తించరన్నారు. ఎవరో ముగ్గురు వచ్చారు, మురుగాని అడిగినారు, సార్ హోం సెక్యూరిటీ చూడాలన్నారు. మురుగా ఏం చెప్పినాడు, మా 4 అంటే కాదు, ఒక బస్సుకు వచ్చే రమ్మన్నారు. వాళ్ళు ఏదో పలమనేరు కుప్పలంతా ఉంటున్నారు. నేరుగా పోయి ఏం చేయనారు, కుప్ప మొలు పలమనేరు తరకు వచ్చి మురుగా తెరిస్తే మాలేసుకురాని అనిపిస్తున్నాడు. షికారాలు అంతా పిలిపించి బస్సు పంపించా. మళ్ళా పాపం వాళ్ళు కూలీలు వెళ్తే డబ్బు ఉంటుంది, మళ్ళీ 10,000 ఇచ్చా. ఎవరు ఇస్తారండి? మన అన్న ఇస్తారా, తమ్ముడి సెవెంటీ నిశ్చిగా మురుగా హ్యాట్సాప్. మురుగా గురించి బ్యాడ్గా చెప్తున్నారు. నేను ఎప్పుడు స్టేజ్కి వచ్చేలేదు, కానీ ఆయన పనులు నేను అట్లా చూసినాను. మనం చూసి చెప్పకపోతే చాలా వేస్ట్. కొందరు పిలిచినారు, రానోళ్ళు మరి ఏం చేసేది కాదు. నిజంగా ఈ రోడ్డు ఫ్యూచర్లో పలమనేరు బజార్ వీధి జోలి అంతా డెవలప్ అవుతుంది. నిజంగా చెప్తాను చూడ, ఈ విషయంగా మురుగాని అభినందిస్తున్నాం. ఇట్లా ఆడాలి ఉండమా. ఓకే ఎవరు మాట్లాడతారు? పెడతాం రా, మేము పెట్టినాం, మనం సన్మానం చేసినప్పుడు పెడతాం. రత్నక్క అవునా? నెక్స్ట్ టైం
దేవేంద్ర గారు చిరు సత్కారం. రాజ్యలక్ష్మి భోర్ధండే వీరలక్ష్మి హృదయధరధిరే భూతకారుణ్యలక్ష్మి క్షీరక్షత్రమహిషారోగ్యమదాక్షోభానం మహీయతే ధాన్యం ధనం దశం బహువత్రధారం శతం మత్తరం దీర్ఘమాయుః ద్వంద్వరాసావరణాధ్వం రాష్ట్రం ధారయధాం ధ్రువం శతమానం మోదశదాయ పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అభినందన పత్రం చదువుతాము. శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయ ధర్మకర్త శివపుత్ర ఆర్ మురుగన్ గారికి గౌరవ డార్కిటెక్ట్ మరియు సేవారత్న లభించిన సందర్భంగా సమర్పిస్తున్నటువంటి అభినందన పత్రం. అన్నదానం మహాదానం. తిరుపతి గంగమ్మ గుడిలో భక్తులకి పేదలకి ఆకలి తప్పులు తీరుస్తున్న అన్నదాత సుఖీభవ. తెలివితేటలున్నా చదువుకునే పరిస్థితి లేని పేద విద్యార్థులకి చదువు చెప్పిస్తున్న జ్ఞానదాత సుఖీభవ. ఎవరు ఏ సాయం ఆశించి వచ్చినా కాదనకుండా అభయహస్తం అందించే స్ఫూర్తిదాత సుఖీభవ. ఎవరు మీ వంటి స్ఫూర్తినిచ్చే మూర్తిమత్వానికి ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్న శుభ సందర్భంగా మీకు లభించిన సేవారత్న పథకం పొలంనేరు పట్టణానికి కీర్తి కిరీటంగా భావిస్తూ మీరు మరిన్ని పురస్కారాలు డాక్టరేట్లు అందుకోవాలని మనసారా కోరుకుంటూ దేవీభవ దిగ్విజయీభవ. విజయధరణ గారికి విశ్వనాథ్ గారు చిరు సత్కారం. అలానే మన పొలంనేరు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ గారు కవిత్ర మురళీకృష్ణ గారు. గంటావూరు బీసీ ప్రజలకు, బీసీ కాలనీ ప్రజలకు, అదేవిధంగా పల్మేరు పట్టణ పుర ప్రజలు, ఇక్కడ విచ్చేసినటువంటి పుర ప్రజలందరూ కూడా నా వందనములు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేదిక అనేది ఏర్పాటు చేయడం ఒక గొప్ప అభినందన సభగా ఏర్పాటు చేయడం చాలా ఆనందకరము. ఎందుకంటే ఇక్కడ గంటావూరు కాలనీలో చాలామంది ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉంటారు. కాకపోతే మందికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి మురుగన్ గారికి మనము చాలా అభినందించాలా. ఆయన ఒకటి మురుగన్ గారిని చూడాలంటే మనము మారం గుడి చూడాలా. 3 సంవత్సరాల ముందు గుడి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం ఒకసారి తెలుసుకుంటే చాలా బాగుంటుంది. గుడి డెవలప్మెంట్ కాకుండా అదేవిధంగా ప్రతి వారము అందరూ కూడా అన్నదానం చేస్తూ ప్రజల యొక్క మనసు పొందినారు, మనలు పొందినారు. కాబట్టి ఆయనకు ఆ దేవదేవులు వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాన్ని ఎల్లవేళ ఉండాలని, అదేవిధంగా ఆయన సేవలు గుర్తింపుగా పాండిచేరి వాళ్ళు ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ అకాడమీ వారు సేవారత్నతో పాటు డాక్టర్ PhD చూడడం చాలా ఆనందకరం. ఇవన్నీ మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఆయన దేవుడు మంచి ఆశీస్సులు, మంచి ఆయుష్, ఆయనకి మంచి కృపా కటాక్షం వేయాలని మానవ తల్లి వేడుకుంటున్నాను.
బంగారపల్లి మండలము పరిస్థితి గ్రామము మాది చిన్న పల్లెటూరు. నేను నోట్లని ఏదో మాకు తెలిసింది మురుగన స్వామి బండ్లు పంపిస్తాననేసి వచ్చేసారు. మేము స్వామి మీకు బండి కావాలా పేదోళ్ళు మీకు పోవాలా అని చెప్తే నేను పంపిస్తాను, మీరు భయపడతాను, ఎంతమంది అనుకుంటే మీకు పంపిస్తామని చెప్పేసి మాకు మాట ఇచ్చినాడు. మాట ఇచ్చిన ప్రకారం మేమేం చేసినామంటే బస్సుకు డబ్బు కట్టేసినాము. ఆ డబ్బుగా వస్తే మేము పంపిస్తామనేసి మాకు అమౌంట్ ఇచ్చి 3 మూటల బియ్యం ఇచ్చి కన్న పెట్టే వారిగా మాకు అన్ని సేవ చేసి పంపించి బస్సు సరుకులు చేసి మీరు లక్ష్యంగా పోయినమ్మా ఇంకా సంవత్సరానికి మీకు పంపిస్తామనేసి మాకు మాట ఇచ్చినాడు. నేను వచ్చి మీ పేదరాల్ని, ఆ కొడుకు లేదు. ఇరవై ఏళ్ళుగా బాధపడుతూ ఉంటాను. కాలేదు తిరుపతికి లక్ష్మిగా చూసి అన్ని తల్లిదండ్రులు లక్ష్మిగా చూడాలి. నా యొక్క నాకునే 100 మంది చూస్తానని తల్లిని వేడుకుంటున్నాను. ఓం సత్య మాల సగం చేసినారు సారు. రామని చెప్తే మేము వచ్చి మాల వేసుకొని బాగా ఎంజాయ్ చేసినాం. సార్ వల్ల 3 పూట్ల భోజనం కూడా తిన్నాం. సార్ వల్ల మాకు దర్శనం కూడా బాగా జరిగింది. పోయి దర్శనం చూసుకొని బాగా ఎంజాయ్ చేసుకొని వచ్చినాం. మీకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అట్లా క్లాస్ సైడ్ ఉండు. చిరు సత్కారం పంచాయతీ
చేసి ఒక సేవ వ్యక్తిని ఈ భూమి మహాతల్లిని ఆ పక్కన పరావరణ చేయాలనుకుంటూ ఆ తల్లి ముందుకు కోరుతున్నాను. ఇలాంటి తల్లి ఇలాంటి వ్యక్తిని చేపించి ఆ వ్యక్తి భగవంతుడు సేవ పొందడం ఆయన ద్వారా మేమందరము ఆ హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఈ భారతదేశంలో పెంచుకోవడానికి మాకందరికీ ఉత్సాహించినటువంటి అన్నగారికి అంత ముందుగా ఆ తల్లికి వందలు పరిచయం చేస్తున్నారు. అది అన్నపల్లి మండలం అరవింద చిన్న గ్రామం. మన మురగాను మాకు ఒక 2000 మందికి భోజనం ఎక్కడి నుంచి పంపించినారు. అందరూ లక్షణంగా ఫోన్ చేసి లక్షణంగా గుడికి వేసి వచ్చినాము. ఆయన ఆరోగ్యాలు మన బిడ్డ బాబులతో నిండు నూరేళ్ళు వర్తిల్లాలని చెప్పుకున్న తల్లిని కోరుకుంటున్నాము. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆ దేవుడు ఎల్లప్పుడూ ఆయనకు సహాయం ఉండాలని ఆయన బాగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారు వారి యొక్క మిత్ర బృందాన్ని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. రవీంద్రన్న గారిని వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాం. రవీంద్రారెడ్డి గారు
గుడిగా ఓపెన్ కాలేదని నేను చెప్పు అదే తిండి గారి గడుపుతూ ఉన్నాయి డంసరా మనకు ఒకసారి డంసరాడని పైకి
ముందు సేవ అవుతుంది. ముందు సేవ అయిన వెంటనే అన్నదానం జరుగుతుంది. Happy